నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జ్యోతిబా పూలే జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా 170 సంవత్సరాల క్రితం అలుపెరగని పోరాటాలు చేసిన మహనీయుడు పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు Thank you. అదేవిధంగా గౌరవులు పెద్దలు మంత్రి గారు స్వామి గారు మన కలెక్టర్ మేడం గారికి ఈ కార్యక్రమానికి సంబంధించి బాలాజీ సార్ కొద్దిగా దగ్గరగా మంత్రి గారు దగ్గర ఆయన ఇప్పటికే తిడుతున్నాడు ప్రేయర్ సాంగ్ వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ. జ్యోతిబా పూలే దీనబంధు పత్రికను స్థాపించి సమాజానికి అనేక అంశాలపై అవగాహన కల్పించేలా ప్రభావితం చేస్తూ వితంతువులు బాలింతలను కాపాడుకుని అనేక కార్యక్రమాలను చేపట్టారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు బీసీల్లో చైతన్యం రావడానికి ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు సమాజ హితం కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు పుట్టినరోజులు వర్ధంతి రోజుల్లో కేవలం విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమాలతో ముగించడం కాకుండా ఆ మహనీయుల నివాళిలో భాగంగా ఆయా వర్గాల్లో రుణ సదుపాయం కల్పించి వారి జీవనోపాధిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు ముఖ్యమంత్రి బీసీలకు 50% సబ్సిడీతో రుణాలు అందించేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు గత ప్రభుత్వం సబ్సిడీ రుణాలను పూర్తిగా వదిలేసిందని అన్నారు దార్శనిక ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణమైన ప్రభుత్వం ఉందని అన్నారు సమావేశంలో మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ డిఆర్ఓ చినబోబులేసు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెన్నకేశ్వరరావు గుర్రం బాలకృష్ణ కోటేశ్వరరావు మేడం జ్యోతిబా పూలే పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి అంటరాని జనాలు రుగ్మతలు తొలగించడం కోసం విశేష కృషి చేశారు దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు వారు చేసిన కృషిలో మహిళా విద్య బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడి ఉన్నాం నేను జిల్లా కలెక్టర్గా వారి బాధ్యతగా కూడా అదే చెప్పారు వారి స్ఫూర్తి ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత చెప్పారు రెండోది వారు ఏదైతే పోరాటం చేసిన బాల్య వివాహాలు దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మొదటి స్థానం 3వ స్థానంలో ఉందనుకుంటారు దీన్ని రూపొందించడం కోసం మనం కష్టపడతాం ఎన్నో వందల సంవత్సరాల నాడు వారు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు మనం సమాజానికి దూరం చేసే విధంగా తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా వారు చాలా మందికి మహాత్మా జ్యోతిరావు పూలే జగజ్జన్ రావు గారు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు మిగతా సందర్ గారికి సామాజిక న్యాయం పోరాటం చేసినటువంటి నాయకులందరూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఏప్రిల్ మాసం చూసుకుంటే గొప్ప వ్యక్తులు మనకి జగజ్జన్ రావు గారు మనకి 5వ తేదీన 11వ తేదీ జ్యోతిబా పూలే 14వ తేదీన అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల యొక్క ఉన్నతి కోసం పోరాటం చేస్తారు ఇది యాదృచ్ఛికం కాకతాళీయంలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున వారి జన్మదినోత్సవం కూడా జరిగింది అంటే ఈ మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం సమాజంలో ఉన్నతి కోసం పోరాటం చేసే వ్యక్తులు పుట్టినటువంటి మాసంగా కూడా వాళ్ళు గుర్తుపెట్టి కోసం పడుతుంది సో గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి ఇవాళ అంటే అది యాక్చువల్గా ఇవాళ మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు ఇవాళ నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే యాదృచ్ఛికం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి జయంతి సందర్భంగా పాటించడం యాదృచ్ఛికం కానీ సముచితమని నేను భావిస్తున్నాను మరి అనేక మన గురించి ఇక ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి వివరించారు మీకు నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి ఇవాళ బీసీల్లో సాధికారత రావడానికి ఈ చైతన్యం రగలడానికి ఆనాడు వారు చేసిన పోరాటం శ్రీ విద్య మీద బాలికా విద్య మీద వారికి పెట్టిన ప్రత్యేక దృష్టి
దాంట్లో భాగంగా సమాజం నుంచి అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం, అసమానతను తొలగించడం కోసం జీవితకాలం పోరాడు. అందుకని ఇన్ని సంవత్సరాల 200 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళుల్ని అర్పిస్తున్నాం. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే, మామూలుగా పోయిన మహనీయులు పుట్టినాడు, వర్ధంతి నాడు రాజకీయ పార్టీలకు అలవాటు ఏంటంటే వెళ్ళి ఆ విగ్రహాలకి దండలు వేయడం, తర్వాత 364 రోజుల పాటు వారి గురించి మర్చిపోవడం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం అటువంటి మహనీయుల త్యాగాలకి నివాళులుగా ఆ సమాజంలోని వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కానీ, లేదా కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారికి జీవనాధారం కల్పించే దిశగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 2069 యూనిట్స్, 49 crores విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణ మేళాల ద్వారా మొత్తం 671 యూనిట్స్లకు 16,77,00,000 విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది. సో దీంట్లో లబ్ధిదారుల అందరికీ కూడా మీరు ఏదైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో ఈ యూనిట్స్ అందరూ కూడా మీరు విజయం సాధించాలని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే చేసిన మంచి పని గురించి, సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, స్త్రీ విద్య కోసం, సమాజంలో వెనకబడిన ప్రజల కోసం ఆయన చేసిన మంచి పని గురించి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం అందరూ కూడా ఆయన సిద్ధాంతాన్ని, విలువలని 200 సంవత్సరాల క్రితమే ఆయన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ పూలే గారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉండే టైంలో కూడా ఆ రోజు ఇప్పుడుండే పరిస్థితులకి 200 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందన్నది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అది దగ్గర ఆ రోజు ఉండే స్త్రీలకు కూడా చదువు అవసరమని, స్త్రీలు ఉండే పరిస్థితులు కానీ అవన్నీ కూడా ఆ రోజుల్లోనే అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా అండగా నిలబడిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అలాంటి అదేవిధంగా కార్మికుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వితంతువుల కోసం అనాథాశ్రయాలు పెట్టించడంలో కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా పూలే గారు ఆ రోజుల్లో చేయటం మనం అన్నం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ గుర్తులో పెట్టుకొని మనం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లోన్స్ అందరికి కూడా బీసీలను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళు ఏదో విధంగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీనికి దగ్గర 20,669 మందికి 49,65,00,000 రూపాయలు ఈరోజు టార్గెట్ పెడితే దాంట్లో ప్రస్తుతానికి 647 మందికి 16,48,00,000 ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు, మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాను పిలిపించుకునేటువంటి గొప్ప మనిషి. మరి 200 సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఇందాక చాలా మంది మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అంటే ఇప్పుడంటే సమసమాజ స్థాపన, మరి మన భారతరత్న జ్యోతిబా పూలే గారితో పాటు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎంతోమంది పెద్దలందరూ కూడా, అంబేద్కర్ గారు కానివ్వండి, అందరూ వెనుకబడితనాన్ని రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి టైంలో అయితే
విద్య అనేదే ఉండేది కాదు. ముఖ్యంగా మహిళలకి వంటింట్లోనే ఉండడం, మరి వాళ్ళు ఏ రకంగా కూడా ఒంగోలు 14-15 డివిజన్లకు సంబంధించి ముఖ్య కార్యకర్తలతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి 60 మందికి 2 కార్యకర్తలను నియమించడానికి సంబంధించి సమావేశంలో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలతో పాటు సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు ప్రతి 60 మందికి 2 కార్యకర్తలు సమన్వయం చేసుకునే విధంగా ఉండాలని ఎమ్మెల్యే నిర్దేశించారు. సమావేశంలో చింతపల్లి గోపి, బండారు మదన్, అగ్గైరాజ్, పొదిలి శ్రీను, చావల సుధీర్, గడ్డం ఆదినారాయణ, బెదవాడ ఆంజనేయులు, పోగుల శివ, లక్కవరపు అరుణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక రుగ్మతలను, వివక్షతను ప్రత్యక్షంగా చూసి వాటిపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించాలంటే విద్య ఒక్కటే మార్గమని, అందరికీ విద్య అవసరంతో పాటు మహిళలకు ప్రత్యేకమైన విద్య నేర్పి వారి జీవితాలలో వెలుగులు తీసుకొచ్చిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని మంత్రి అన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీలను మరిచిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ రుణాలు మంజూరు చేసి యూనిట్లు పంపిణీ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగిందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీ సామాజిక వర్గానికి చెంది దేశాన్ని 4వ స్థానంలో నిలిపారని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమ్మీం అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, రామచంద్ర గౌడ్, నాయిబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరి రమేష్, జిల్లా అధికారులు, బీసీ, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే విద్యా వ్యాప్తి, ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం, వారి దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్యను చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయటం, సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభినందనీయ విషయం. వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు. సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయులు పుట్టిన తర్వాత దాదాపు 199 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి అని తెలియజేసుకుంటూ, ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం, ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం శ్రమిస్తూ ఉన్నారు. ఏ అయితే వర్గాలు ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ లబ్ధి చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు బీసీలకే వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. దానికి అనుగుణంగా మహిళా కళాశాలను ప్రారంభించడం, చదువురాని తన సతీమణిని చదువు నేర్పించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా, అంటే 1848లోనే కళాశాలను ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలాగా వారు ప్రయత్నం చేశారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలను తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు.
ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు మేయర్ గారు, దెన్ ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ అందరు సమక్షంలో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ, స్త్రీ విద్య కోసం చేసిన మంచి పని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మహాత్మారావు జ్యోతిరావు పూలే 199వ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయాల్లో మన జ్యోతిరావు పూలేరావు గారు కూడా ఒకరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 199 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలే గారి జయంతులు జరుగుతున్నాయి అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజుండే పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా చదువుకోవాలని, మహిళలకి విద్య కోసం అనేక పాఠశాలలు పెట్టడం కానీ, అదేవిధంగా ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే ఈరోజు సమాజానికి చేశారో ఈరోజు రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ పూలే గారు కావచ్చు, లేకపోతే మన బిఆర్ అంబేద్కర్ గారు, వారు ఏదైతే ఈ సమాజం కోసం పరితపించారో, ఏ ఆలోచనల కోసం అయితే పనిచేశారో, ఏ ఆలోచనలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో ఆ ఆలోచనలతో నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది. మహిళా ఎడ్యుకేషన్ కోసం కులాలకు అతీతంగా భారతదేశంలో మహిళలు ఎడ్యుకేషన్కి అందుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి మహిళలు కూడా ఎడ్యుకేషన్ రావాలి. శూద్ర వర్ణాలకి ఎడ్యుకేషన్ లేదు, శూద్రులు ఎవరైనా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండాలని కృషి చేసి భారత సమాజానికి ఒక ఔన్నత్యమైనటువంటి అవకాశాన్ని కల్పించి భారత సమాజంలో నుండి అణగారిన వర్గాలని, పేద వర్గాలని, మహిళల కోసం కృషి చేసినటువంటి పూలే గారికి నివాళులర్పిస్తూ ఒంగోలు మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4 కోట్ల రూపాయల పనులు జరిగాయని, వాటికి సంబంధించిన ఆడిట్ను పూర్తి చేయడం జరిగిందని డ్వామాపీడి జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఒంగోలు మండల గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఎంలతో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఒంగోలు మండలంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా 2023-24 సంబంధించిన 596 పనులకు ఆడిట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆడిట్లో పెద్ద తేడాలు లేవని తెలిపారు. చిన్న లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి నివేదికను ఆమోదించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్, ఆర్ఎస్పీటీ నందిత తదితరులు పాల్గొన్నారు. ఈ 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 2,50,00,000 రూపాయలు వేజ్ కాంపోనెంటు, అలాగే మెటీరియల్ కాంపోనెంటు సుమారు 1,80,00,000కి ఇక్కడ పనులు జరిగినాయి. దీనికి గాను సోషల్ ఆడిట్ బృందాలు గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ వెరిఫై చేసి, డోర్ టు డోర్ వెరిఫై చేసి, అలాగే వర్కులు వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 3,95,539 రూపాయలు డీవియేషన్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దీనికి గాను రికవరీ రూపంలో 53,000 రూపాయలు, 716 రూపాయలు ఓపెన్ ఫోరంలో నిర్ణయించడం జరిగింది. ఇంకొక 41,695 రూపాయలకు సంబంధించి అది ఏపీడీ గారికి ఒకసారి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలానే ఒక 23,794 రూపాయలు ఈ మొక్కలకు సంబంధించి కొన్ని మొక్కలు చనిపోవడంతో మళ్ళీ తిరిగి నాటించమని చెప్పడం జరిగింది. అంటే రెక్టిఫికేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అలానే ఒక 2 రోడ్డు వర్కులకు సంబంధించి ఓచర్స్ బిల్స్ చూపించలేదని చెప్పి డీవియేషన్ అమౌంట్ చూపించారు. ఆ బిల్స్ ఓచర్స్ ఇప్పుడు ఓపెన్ ఫోరంలో చూపించారు కాబట్టి 2,76,000 తీసేయడం జరిగింది. అలాగే ఓవరాల్గా ఈ 3,95,000కి సంబంధించి డీవియేషన్ అమౌంట్ సంబంధించి వివరాలు ఇవి. సో ఈ మండలంలో ఓవరాల్గా 2,50,00,000 వేజ్కి సంబంధించి పనులన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. ఎక్కడా కూడా వర్క్కు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు కానీ ఎలాంటి డీవియేషన్స్ కానీ పెద్దగా లేవు. ఓన్లీ మస్టర్స్ సంబంధించి అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరిగినాయి. అదంతా కూడా రికవరీ రూపంలో దాదాపు 53,000 రూపాయలు రికవరీ వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగా
కొంతమందికి పేదలకు పట్టాలు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని డిఆర్ఓ చినబోగులేస్ అన్నారు. ఒంగోలులోని కమ్మపాలెం, దారావారికుంటలో నివాసం ఉంటున్న మున్సిపల్ కార్మికుల కుటుంబాలను డిఆర్ఓ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ కలిసి పరిశీలించారు. అంబేద్కర్ జయంతిని విజయవంతం చేసేందుకు దళిత సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశామని డిఆర్ఓ తెలిపారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని, వారికి పట్టాలు మంజూరు చేయాలని సమావేశంలో తెలిపిన మీదట కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని పరిశీలించామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పట్టాలు మంజూరవుతాయని, పారిశుధ్య కార్మికుల ఆశలను అధికారులు నెరవేర్చాలని సిఐటియు నగర కార్యదర్శి మహేష్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు తిరువీధుల బాబు, వీరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, తంబి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు బ్యాకప్ చేసుకున్నారు సార్. అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ లీడర్స్ను కలెక్టర్ ఛాంబర్లో పిలుచుకొని నిన్నటి దినాన మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒంగోలులోని దారావారికుంట, కమ్మపాలెం సర్వే నంబర్ 23లో అందరూ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వారు మున్సిపాలిటీలో ఆయా పనులు చేసుకుంటూ ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ టెంపరరీ స్ట్రక్చర్స్ కట్టుకొని నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్లకు టైటిల్ కల్పించాలి. 20 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, టైటిల్ కల్పించలేదు. కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున ఆయన మా వాళ్లకు మంచి కార్యం జరిగించి ఏదైనా పట్టాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి మొత్తం చూసాము. ఇది 23 సర్వే నంబర్, 4 ఎకరాల 80 సెంట్లు, చెరువు పొరంబోకుగా, అంటే దాంట్లో ట్యాంక్ అని ఉంది, చెరువు పొరంబోకుగా రికార్డులో నమోదయ్యింది. ఇది అబ్జెక్షనబుల్ ల్యాండ్ కాబట్టి రూల్ ప్రకారంగా ఎటువంటి టైటిల్ కల్పించడానికి అవకాశం ఉండదు. సరే, అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే ఫైల్ అంతా వెరిఫై చేసి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి అలాంటిది ఏమైనా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ యూనియన్గా, సిఐటిగా మేము ఈ ప్రభుత్వాన్ని, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. 15 సంవత్సరాల నుంచి ఉంటున్న మున్సిపాలిటీ కార్మికులకి ప్రొవిజన్, అట్లాగే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, తక్షణమే రోడ్లు, అట్లాగే కరెంటు స్తంభాలు, మంచినీటి సౌకర్యాలు వీటన్నిటిని కూడా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాల విషయంలో మరి ఎంక్వైరీకి వచ్చినారు. మరి వాళ్ళు కూడా మరి ప్రతి ఒక్క గృహాన్ని దర్శించి ఈ మా బజార్లలో వాళ్ళు అన్నీ కూడా పరిశీలించి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరి ఎందుకంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి ఆ ఒక్క అర్జీలు ఆధారంగా ఎంతమంది అయితే ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న జ్యోతిబా పూలే విగ్రహంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నౌకసాని బాలాజీతో కలిసి సత్యకుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే సత్య శోధక సమాజాన్ని స్థాపించి మహిళా విద్యకు పునాదులు వేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ప్రోత్సాహంతోనే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్, బాపట్ల ఇన్ఛార్జి కృష్ణారెడ్డి, విజయారావు, సత్యవతి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలేని ఆయన చదివించి ఉపాధ్యాయురాలుగా చేసి ఆనాడు అనేక మంది విద్యార్థులకి చదువు చెప్పిన దార్శనికుడు ఆయన. కేవలం విద్య మీద దృష్టి సారించడమే కాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగించే దిశగా కూడా ప్రయత్నం చేశారు. సత్యశోధక సంఘాన్ని ప్రారంభించి ఈ సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా గలమెత్తి అలా సమాజంలో ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించి చైతన్యాన్ని రగిలించారు. దీనబంధు పత్రికను స్థాపించి సమాజంలో జరుగుతున్న ఈ అసమానతల్ని, తేడాల్ని ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లిన మహనీయుడు ఆయన. అనేక రకాలుగా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ఆనాడు మొదటి తరం, ఒక విధంగా చెప్పాలంటే సామాజిక సంస్కరణలు తెచ్చిన మొదటి తరం నాయకుడిగా మనం జ్యోతిబా పూలే గారిని చూడాలి. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, కాపు లబ్ధిదారులకు రుణ యూనిట్లకు సంబంధించి అనుమతుల పత్రాలను రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియాలు పండుగ వాతావరణంలో అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2069 యూనిట్లను 49.65 కోట్లతో లక్ష్యం నిర్దేశించగా అందులో 647 యూనిట్లను 16.48 కోట్లతో లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా 16,000కు పైగా దరఖాస్తులు రావడంతో పరిశీలించి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 2069 మందిని ఎంపిక చేయడం జరిగింది. వారిలో తొలి విడతగా 647 మందికి మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు వివిధ యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, డిఆర్ఓ చెనబోబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెట్టి 7 వచ్చి వేసి ఇస్తున్నట్టు పోయేది కదా. స్టార్ట్ అయింది అక్కడ నూజివీడులో. ఈరోజు మన మంత్రి గారు, మన ఎమ్మెల్యేలందరూ, ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈరోజు. అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారు, డిఆర్ఓ గారు, పెద్దలందరి సహకారంతో మీ అందరికీ కూడా మెగా చెక్ మంజూరు ఉత్తర్వులు, ప్రొసీడింగ్స్ అంటారు, మంజూరు ఉత్తర్వుల కాపీ కూడా మీ అందరికి ఇస్తాం. డయాస్ మీద ఒక 16 మందికి మెగా చెక్ ఒకటి. తర్వాత స్టాల్స్ ఎదురుగా స్టాల్స్ పెట్టాం. ఆ స్టాల్స్ లో మీ యొక్క యూనిట్కి సంబంధించి మీరు పెట్టుకున్నటువంటి యూనిట్లో మొత్తం 143 రకాల యూనిట్లు మనము ఇవ్వడం జరిగింది. దాంట్లో మన జిల్లాలో ఎక్కువ పాడి గేదెలు, క్లాత్ బిజినెస్, కిరాణా 3 అంశాలు వచ్చాయి. మొత్తం అప్లికేషన్స్ లో 16,000 అప్లికేషన్లు వస్తే క్లాత్ బిజినెస్, కిరాణా, గేదెలు, వైసీపీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైసీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు ఇందిరా ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీడియో చిత్రీకరించిన పాయింట్ బ్లాక్ టీవీతో పాటు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఒక ప్రణాళిక ప్రకారమే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. సమాజంలో గౌరవనీయంగా బ్రతికే నాయకులను, వారి కుటుంబ సభ్యులను అవమానించడమే లక్ష్యంగా వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు ధర్నాసి హరిబాబు, కె శేషాద్రిరెడ్డి, గాయం సావిత్రి, నాగమల్లేశ్వర్ రెడ్డి, షేక్ అఫ్సర్, బత్తుల ప్రమీల, మాధవి, జ్యోతి, మేరీ, వాణి, ప్రసన్న, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చెబ్రోల్ కిరణ్ అనే ఒక టీడీపీకి ఒక సామాన్య కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అయిన భారతి గారిని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వాడు చదువుకున్నాడా లేదా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా తాతల హైట్ ఉండొచ్చు, హైట్ లేకపోవచ్చు, అది రావచ్చు కదా. హైట్ ఉన్న వాళ్ళే వస్తారు పుట్టాలి. జవహర్లాల్ రెడ్డికి వాళ్ళ మాట్లాడకూడదు. ఎప్పుడైనా స్త్రీలను గౌరవించడం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు, చాలామంది టీడీపీలో నుంచి చాలామంది ఒక ఆర్పీ ఒకడు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అంత అపనిందైన మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఎలా తట్టుకుంటుందని సమాజంలో ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భార్యనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వము మరి ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను. ఈరోజు వీళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను, మీ మహిళ కూడా ఒక ఆమె ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడింది. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఆ రోజే కానీ ఖండించి ఉంటే ఈరోజు ఇట్లాంటి ఎదవలు కూడా తయారవరని నేను అడుగుతున్నాను. అలాంటి వాళ్ళని ఖండికపోవడంలో ఈరోజు వీళ్ళకి కూడా ఇలా మాట్లాడటానికి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా కాదు. ఇక్కడ పాయింట్ బ్లాక్ టీవీ అనే ఛానల్లో చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్త్రీ సమాజం ఈరోజు నిలదీస్తుంది. ఈరోజు జరిగిన దానికి మాతో పాటు మా వైఎస్ఆర్సీపీ మహిళా మండలందరూ దాన్ని ఖండిస్తూ ఏమైతే చెప్పారో అదంతా రాష్ట్రంలోని మహిళా మండలందరూ కూడా దాన్ని ఖండించాలని కోరుకుంటూ ప్రతి జిల్లాలోని వైసీపీ మహిళా కార్యకర్తలందరూ దీని గురించి అన్ని జిల్లాల్లో అతని మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఇట్లాంటి చెడు పనుల కోసం, స్త్రీలను కించపరచడానికి కోసం, వాళ్ళని బజారుకి ఇచ్చడం కోసం ఇట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇట్లా చేయడం అనేది ఎప్పటికీ మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. ఇట్లా చేయడం ఈరోజు చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక డాక్టరు. అలాగే ఆమె కోడలుగా వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోకి వచ్చారు. అంత ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలాంటి పనులు ఏం అవసరం అనుకుంటున్నాము. అసలు వారిని చూస్తే ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు రావు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ కక్షలకే ఈ పోలీసు వ్యవస్థను కూడా వాడుతున్నారు, కానీ శాంతి భద్రతలకు ఎక్కడ కూడా వినియోగించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా డైవర్షన్ చేయడానికి ఇదొక నెలకొక టాపిక్ని తెచ్చి కాలం గడుపుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మీరే అంటారు, మళ్ళీ వచ్చేసి మహిళల్ని, బయటకు వచ్చిన మహిళల్ని కించపరుస్తూ ఉంటారు. వైఎస్ భారతిరెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటికి ఆదర్శప్రాయమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, మాదాసి వెంకయ్య, కసుకుర్తి రాజన్న, బొట్ల సుబ్బారావు, నగరాధ్యక్షుడు కటారి శంకర్, నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్, ఎంపీపీ గాయం సావిత్రిరెడ్డి, సంతనోతులపాడు జడ్పీటీసీ దుంప రవణమ్మ, బడుగు ఇందిరా, భూమిరెడ్డి రవణమ్మ, టి మాధవి, బొప్పరాజు జ్యోతి, గోనెల మేరీకుమారి, సన్నపురెడ్డి రవణమ్మ, పేరం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అశోక్ ఏంటి పూలే గారు ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్త. పేద ప్రజల కోసం, బహుజనుల కోసం, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అందరి సమాజంలో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ఎన్నో పోరాటం చేసిన మహానుభావుడు. అదేవిధంగా
ముఖ్యంగా బాలికలు బాగా చదువుకోవాలి, ఒక బాలికలు చదివితేనే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో బాలికల కోసం ఆయన పూలే గారు వాళ్ళ వైఫ్ కలిసి సావిత్రిబాయి గారు కలిసి స్కూల్ ఏర్పాటు చేయటం, స్వయంగా వాళ్ళే చదువు చెప్పేసి పిల్లలందరినీ బాగా చదువుకోవడం కోసం కృషి చేశారు. కాబట్టి ఇటువంటి మహానాయకుడిని గుర్తించుకొని గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని సమాజంలో మేము మంచి కోసం మా నాయకుడు కూడా పేద ప్రజల కోసం ముఖ్యంగా బహుజనుల కోసం ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ పనిచేస్తుంది. పూలే గారు ఈ సమాజంలో స్త్రీలకి విద్య లేని రోజుల్లో స్త్రీలకు విద్య నేర్పడం ద్వారా వాళ్ళలో చైతన్యం నింపటం ద్వారానే ఈ జాతికి ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని తగిన గౌరవం ఉంటుందని గుర్తించి ఆ రోజే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ స్త్రీ విద్యని కల్పించడం, చైతన్యపరచడం, ఆ మహనీయుడు ఆశయాల్లో వాళ్ళ భారతదేశం ముందుకు నడుస్తూ ఉంది. మా పార్టీ కూడా ఆయన ఆదర్శాలను ఆశయాలను ఆది నుంచి కూడా అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అలాగే బాలికలకు విద్య మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లోనే సమాజంలో ఉన్న అసమానతను తొలగించేదానికి 1973లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అలాగే 1974లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన విద్య ద్వారానే అసమానతలు తొలుగుతాయని గుర్తించి వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని విద్యను అభ్యసించి ఆ రోజుల్లో మహిళోద్ధరణ కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చివరి దశలో 62వ ఏట మహాత్మాగా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులకు గుర్తించి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకులు, మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆసరా, చేయూత అనేక సంక్షేమ పథకాలతోటి బడుగు బలైన వర్గాల్ని ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఆర్థికంగా చేయూత కోసం గత ప్రభుత్వం పామూరులో ఈ నెల 13వ తేదీన జరిగే జన విజ్ఞాన వేదిక జిల్లా శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని గౌరవాధ్యక్షుడు ఏవి పుల్లారావు కోరారు. ఒంగోలులోని ఎల్పీజీ భవన్లో జేబీవీ నగర అధ్యక్షుడు ఎస్వి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఒంగోలు, చేమకుర్తి ప్రాంతాల మండలాల సమావేశంలో తొలుత శిక్షణా తరగతుల గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. పామూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేబీవీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్ తెలిపారు. సమావేశంలో జేబీవీ నాయకులు నల్లూరు వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, టీవీఆర్ సుబ్బారావు, ఆంజనేయులు, హరిబాబు, ఉమామహేశ్వరి, ఎస్వి శ్రీనివాసరావు, ఎన్ నాగేశ్వరరావు, కె బాబు, జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. పామూరులో 13వ తారీఖు జరిగేటువంటి ఈ క్లాసుల్లో ప్రధానంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడం కోసమే జన విజ్ఞాన వేదిక ఈ క్లాసులు నిర్వహిస్తూ ఉంది. గత 37 సంవత్సరాలుగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ టెంపర్మెంట్ని అభివృద్ధి చేసి సమాజాన్ని ఒక అభ్యుదయకరమైనటువంటి సమాజం వైపు మార్చడం కోసం మన ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలోనే అనేక విధాలైనటువంటి ఈ మ్యాజిక్ షోలు, అంటే మాయాలు మంత్రాలు ఏమీ లేవు, అన్నీ చేతివాటంతో చూపించేటువంటి విషయాలు కూడా అక్కడ ప్రదర్శించి చూపిస్తారు. అదేవిధంగా క్లాసుల్లో బోధించేటువంటి అంశాలు కూడా జీవ పరిణామం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మన కార్యకర్తలు, అదేవిధంగా అభిమానించేటువంటి వాళ్ళు ఈ క్లాసులకు ఎక్కువ మంది హాజరై ఆ విషయాలు నేర్చుకుని ఇతర చోట్ల ఆ విషయాలను ప్రచారం చేస్తూ సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రచారంలో మీరంతా భాగస్వాములు కావాలి. జన విజ్ఞాన వేదిక చేస్తున్న ఈ కృషిలో భాగంగా మన జిల్లాలో ఈ నెల ఏప్రిల్ 13వ తేదీ నాడు ఆదివారం రోజు పామూరులో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ శిక్షణ తరగతులకు డాక్టర్ ఎం గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయన సైన్సు, శాస్త్రీయ దృక్పథము ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశం మీద మాట్లాడతారు. అట్లాగే డాక్టర్ శరత్, వైద్య విద్య ఆరోగ్య కన్వీనర్, జిల్లా నాయకుడు డాక్టర్ శరత్ జీవ పరిణామం అనే అంశం మీద మాట్లాడతారు. అట్లాగే పర్యావరణము, సహజ వనరుల పైన డాక్టర్ చెన్నకృష్ణ గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు, ఆయన ఆ అంశం మీద ఉపన్యసిస్తారు. డాక్టర్ కుర్రా రామారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, నిర్మాణము ప్రాధాన్యత అంశాల మీద ఉపన్యసిస్తారు. సో ఈ రోజంతా ఒక రోజు శిక్షణ తరగతులు ఇవి. అనంతరము ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల పామూరు నుండి ర్యాలీగా ఆల్ఫా హై స్కూల్ వద్దకు వెళ్తాము. అక్కడ బహిరంగ సభ ఉంటుంది. జిల్లా స్థాయిలో జరుగుతున్న శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలని ఉపాధ్యాయులు, విద్యావంతులు, అట్లాగే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు, నాయకులందరికీ పిలుపునిస్తున్నాం.
ఏపీ బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రామ్నగర్లోని విద్యుత్ భవనం ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫౌండర్, స్టేట్ సెక్రటరీ తేళ్ల అంజయ్య, రీజనల్ ప్రెసిడెంట్ బి వెంకటేశ్వర్లు, నాయకులు పులి చంద్రశేఖర్, ఏ శివనాగేశ్వరరావు, పవన్ కుమార్, జీవన్, రవి, వెంకట్రావు, మౌలాలి, నరసింహారావు, ప్రసాద్, రాజు పాల్గొన్నారు. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసిన మొదలు రాష్ట్ర క్యాబినెట్ మినిస్టరు విగ్రహాలకు దండలేయటం రావడం ఇదే మొదటిసారి. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా విగ్రహాలని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా మీ మీడియా ముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే ఒంగోలులో పూలే అంబేద్కర్ని కలిపి ఎక్కడా కూడా విగ్రహాలు లేవు. ఇక్కడ మహనీయులు సామాజిక మార్పు కోసం, సమసమాజ నిర్మాణం కోసం పనిచేసినటువంటి మహనీయులు వాళ్ళిద్దరిని ఈనాటి సమాజం కానీ ఈనాటి పౌర సమాజం గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అలాంటి అవకాశాన్ని కలెక్టర్ గారు ఈ విగ్రహాలని ప్రభుత్వ విగ్రహాలుగా పరిగణలోకి తీసుకొని ఇక్కడ సముచితమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేసి అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తే మాకు చాలా సంతోషం. దీనికి అవ్వడానికి చాలా ఖర్చు పెట్టి చేసినప్పటికీ సరైనటువంటి వసతులు ఇక్కడ మేము ఏర్పాటు చేయలేకపోయాం. దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఏది ఏమైనా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వచ్చి, అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వచ్చి, స్థానిక ఎమ్మెల్యే ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు వచ్చి విగ్రహాలకు దండలేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. సంతనూతలపాడు మండలం పేర్నమెట్ట తొలి దళిత సర్పంచ్ వివరం వెంకటేశ్వర్లు గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాడని, అటువంటి వ్యక్తి మరణించి 35 సంవత్సరాలు గడిచినా ఆయన చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనపడుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. సర్పంచ్ వివరం వెంకటేశ్వర్లు, మాదాసు నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ నూకతోటి రవికుమార్, పార్టీ నాయకులు చెంచురామయ్య, కరిచేటి శ్రీనివాసరావు, పత్తిపాటి సీను, అన్న వెంకట సుబ్బారావు, చెంగలశెట్టి ఆదిశేషు, కైలాస్ శ్రీను, కళ్యాణి, ఏడుకొండలు, కవిత, రాజకమల్, కల్పన, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజకీయాలు చెప్పాను కదా నేను. వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది చనిపోయినా కానీ చిరస్థాయిగా జనంలో వాళ్ళ పేర్లు ఉంటాయి అనే దానికి నిదర్శనం వివరం వెంకటేశ్వర్లు ప్లస్ మాదాసు నరసింహారావు గారు ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఇప్పుడు అందరూ ఏంటంటే ఎవరికోళ్ళు ఆఫీసులు లేకపోతే ఎక్కడ సీక్రెట్ సిట్టింగ్లు కూర్చొని ఏదైనా రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఉదయం వచ్చారంటే గరటాల బొంకులో చెక్క ఎన్న చెట్టు వల్ల కష్టంలో కూర్చొని రాజకీయాలు చేసేవాళ్ళు. పబ్లిక్గా ప్రజలకు ఏం కావాలి, మీకేం కావాలి, మీ పక్క ఏం రోడ్లు కావాలి, ఇటువంటి అనేది అన్నీ తెలుసుకొని ప్రజలకు నాడి తెలుసుకొని ప్రజలకు వెళ్ళినటువంటి అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు వివరం వెంకటేశ్వర్లు గారు. ఈ దేశంలో ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీ అందరూ వెంకటేశ్వర్లని స్మరించుకుంటా ఇక్కడికి చేరిన మీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను 35 ఏళ్ల క్రితం చనిపోయిన మనిషి కోసం ఈ రోజు ఇక్కడ గుమిగూడడం అనేది ఇది ఒక పెద్ద నమ్మకాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు, వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ కుటుంబం తరపున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరినీ కోరుకునేది ఒకటే, ఇలాంటి దుర్ఘటనలు, దుర్మార్గాలు
ఎందుకు జరిగినాయి, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఒక మంచి వ్యక్తుల్ని ఇద్దరిని చిన్న వయసులో అత్యంత పాశవికంగా చంపివేయటం, రవి గారు చెప్పినట్లుగా హంతకులు నాయకులై తిరగటం, ఆ నాయకుల కాడికి వ్యక్తిగతమైన లబ్ధి, వ్యక్తిగతమైన ఇది కోసం మనలో కొందరు తాపత్రయపడి వాళ్ళ కాడ చేరటం, ఇలాంటివి చాలా దారుణమైన విషయాలు. అభివృద్ధి మంచితనంతో కూడిన వివరం వెంకటేశ్వర గారి హత్యని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఒక సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కానీ వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందరూ, నేను ఒక్కడిని కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, పేర్నమెట్టలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ జ్యోతిబా పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు పూలే అంబేద్కర్ వ్యాసరచన వక్తృత్వపు పోటీలు పరీక్షలు నిర్వహించారు. పోటీ పరీక్షలను హెచ్ఎంలు కెవి శ్రీనివాసరావు, గోపతోటి శాంసన్ ప్రారంభించారు. ఈ పరీక్షలకు వివిధ పాఠశాలల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, కిరణ్ కుమార్, ఆంజనేయులు, శ్రీకృష్ణ, రాజశేఖర్, అంకమరావు, నాగయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నినాదం గని అవగాహని అడిగే వివేకుల దేశం జీవితాన్ని. డీ న్యూస్లో నేటి మాట. పొగడ్తా అనేది మనిషిపై సమ్మోహన అస్త్రం వంటిది. అప్రమత్తంగా లేకుంటే మునిగిపోవటం ఖాయం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.